వ్యవస్థలో మార్పు రావాలని 2009-2014 మధ్యలో ఆర్ఫాన్ సెమీ ఆర్ఫాన్ కొరకు కస్తూరిబా పాఠశాలల్ని అదేవిధంగా మండలానికి ఒక మోడల్ స్కూల్ను 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా ఉండే విధంగా ప్రారంభం చేసుకున్నాం. దాని తదుపరి ఈరోజు ప్రభుత్వం పక్షాన దాదాపు 25,000 పాఠశాలలు ఇలా ఈ విద్యా సంవత్సరానికి ప్రారంభించుకున్న ఈ సందర్భంలో తెలంగాణలో వివిధ సంస్థల్లో చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర పక్షాన శుభాకాంక్షలు. ప్రభుత్వం పక్షాన వారందరికీ భవిష్యత్తులో మంచి జరగాలని, ఉన్నత విద్య అభ్యసించి ఉన్నత శిఖరాలకు ఎదిగే విధంగా శ్రమపడేటువంటి ఒక శక్తి ఇవ్వాలని సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను. ప్రభుత్వం తరఫున పాఠశాలలకు సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాంతోపాటుగా వాళ్లకు సంబంధించినటువంటి పాఠ్య పుస్తకాలను, డ్రెస్సులను, అదేవిధంగా మెనూ ఛార్జీలను కూడా పెంచి ఎక్కడ కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా ఉండే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం. నూతన అధ్యాపక నియామకాలు, ఇంటర్నల్ ట్రాన్స్ఫర్సు, ఇంటర్నల్ ప్రమోషన్స్ ఇస్తూ అధ్యాపక వర్గం పూర్తి బాగా క్వాలిఫైడ్ అయినటువంటి ఈ యొక్క టీచింగ్ స్టాఫ్ అంతా కూడా పిల్లలు మీపై విశ్వాసం ఉంచి ఈ పాఠశాలలకు వస్తున్న సందర్భంగా వాళ్ళ ఉజ్వల భవిష్యత్తుకు సంబంధించినటువంటి తీర్చిదిద్దే విషయం లోపల కొంత బాధ్యతగా కష్టపడాలని వారందరికీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకంటే తల్లిదండ్రులతో పాటుగా మాతృదేవోభవ, పితృదేవోభవ అని ఆచార్య దేవుని గౌరవించేటువంటి ప్రధానమైనటువంటి ఒక నోబెల్ ప్రొఫెషన్లో ఉన్న మీరు మళ్ళీ ప్రభుత్వ పాఠశాలలో పునర్వైభవం రావాలి. ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి అనేక మంది మాలాంటి వాళ్ళని కూడా ఇలా ప్రభుత్వ పాఠశాలలు బాగుండాలి అనేటువంటి ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారితో సహా అందరం కూడా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంగా అందులో పనిచేస్తున్న అధ్యాపక వర్గం పిల్లలపై విశ్వాసంతో, పిల్లల తల్లిదండ్రులు మీపై విశ్వాసంతో విద్యాబోధన జరగాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ ఇస్తుంది, ఎడ్యుకేషన్ మీ బాధ్యత. పిల్లలు కూడా ఈ పోటీ ప్రపంచం లోపల కష్టపడి చదువుకోవడం నేర్చుకోండి. ఇప్పుడు ఈ టైం లోపల ఒకవేళ మీ అలసత్వం మీ జీవితానికి జవాబు చెప్పాల్సి వస్తుంది. ఇప్పటి శ్రమ మీ జీవితంలో ఆనందానికి కారణమవుతుంది. కాబట్టి నేను పిల్లలందరికీ మరొకసారి విద్యా సంవత్సరం సందర్భంగా శుభాభినందనలు. కష్టపడి చదవండి, మంచి మాట్లాడగలిగే శక్తి, మంచిగా రాయగలిగే శక్తి, ఏదైనా సమస్య వస్తే ఎదుర్కొని ఇమీడియట్గా ఇన్స్టెంట్గా ఎదుర్కోగలిగే శక్తిని ప్రసాదిస్తూ సాధించుకోవాలని సందర్భంగా కోరుతూ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.